అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. నిన్న మా అమ్మగారు కన్న తల్లి స్వర్గీయసులైనారు. దాని మూలంగా నేనేం ఆలోచించిందంటే ఆమెకు పుట్టి ఇంత పెద్దవాడినయ్యి నేను ఏమి నేర్చుకున్నా, ఒక అమ్మ విలువ ఏందనేది నాకు తెలుసు. సో అమ్మ లేకుంటే ఏం కోల్పోతామన్న అంశమే ఈ యొక్క వీడియో. మీరందరూ ఈ వీడియో చూడాలి అండ్ పిల్లలకు కూడా చెప్పాలి అమ్మ విలువ అంటే ఏంది, అమ్మ ఎన్ని త్యాగాలు చేస్తుంది, అమ్మ ఒక సృష్టికర్త, ఈ ప్రపంచానికే సృష్టికర్త అమ్మ. సో కావున నేను ఈ టాపిక్ పేరు ఏం పెట్టానంటే ఫ్రమ్ డాటర్ టు మదర్, ఫస్ట్ హార్ట్ బీట్ ఆఫ్ హ్యుమానిటీ, ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ. కూతురు నుండి తల్లికి అండ్ మానవాళి హృదయపూర్వక పునాది ఫ్యామిలీ అమ్మ. సో ఒక అమ్మ, ఒక పర్సన్, ఆమె ఫస్ట్ కన్న తల్లి తన పిల్లల్ని స్కూల్ పంపుతుంది, మళ్ళా నేర్పిస్తుంది, చదువు నేర్పిస్తుంది అండ్ ప్రొటెక్టర్ అంటే రక్షణ ఇస్తుంది అండ్ అన్కండిషనల్ షరతులు లేని ప్రేమ చూపెడుతుంది పిల్లల మీద, భర్త మీద, ఫ్యామిలీ మీద అన్నమాట. సో ప్రతి ఒక్క ఉమెన్ బీయింగ్ ఈ ఈ భూమి మీద ఉన్నారు కదా, స్పెండ్ అమ్మ 9 నెలలు నవమాసాలు మోస్తుంది కడుపులో. సో అమ్మ ఎంతో నొప్పులు కూడా భరిస్తుంది అండ్ అతనికి కంఫర్ట్ అనేది ఉండదు. సాక్రిఫైస్ ఆర్ కంఫర్ట్ అండ్ డెడికేట్స్ ఆర్ లైఫ్. పోషణ కోసం చిల్డ్రన్స్ మీద తాపయపడుతుంది. సో ఫ్రమ్ ఫీడింగ్ పాలిస్తుంది, టీచింగ్ చదువు చెప్తుంది, ప్రొటెక్టింగ్, గైడింగ్ అండ్ మదర్ ఇన్వెస్ట్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ద సక్సెస్, హ్యాపీనెస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఆమె సంతోషం కోసము అమ్మ అనేది చాలా సంతోషంగా ఒక ఫౌండేషన్ లెక్క ఉంటుంది అనమాట, ఒక చెట్టు నీడలాగా. సో అమ్మ ఎన్నో రోల్స్ ఉన్నాయి, పోషణ పాత్రలు త్రూఅవుట్ అవర్ లైఫ్. ఫస్ట్ ఒక డాటర్ లాగా, ఒక కూతురు లాగా పుడుతుంది. ఆ తర్వాత ఆ కూతురు ఆనందపరుస్తారనమాట పేరెంట్స్. సో కూతురు సిస్టర్గా ఉంటుంది అండ్ షేరింగ్ లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు వహిస్తుంది. దెన్ కూతురు భార్యగా అవుతుంది. ఆ తర్వాత సపోర్టింగ్ అవర్ ఫ్యామిలీ త్రూ లైఫ్ ఛాలెంజెస్. సో ఈరోజు అమ్మ నెక్స్ట్ జనరేషన్ గ్రాండ్ మదర్ అనమాట. సో ఆ భార్య అయి మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళై గ్రాండ్ మదర్ అవుతుంది. సో ఆమె జ్ఞానము వాల్యూస్ టు ఫ్యూచర్ జనరేషన్స్. ద ప్రోగ్రెస్ ఆఫ్ ఒక దేశము ప్రోగ్రెస్ కావాలంటే డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్. సో అమ్మ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తుంది, ఫ్యామిలీస్ సంఘాలను క్రియేట్ చేస్తుంది అండ్ సంఘాలు దేశాలను క్రియేట్ చేస్తుంది. సో అమ్మ లేకపోతే, ఒక ఉమెన్ లేకపోతే, ఆడపడుచు లేకపోతే మానవత్వం లేదు అండ్ నాగరికతం లేదు అండ్ భవిష్యత్ లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. సో ఇన్ టుడేస్ మోడర్న్ వరల్డ్, ఈరోజు మోడర్న్ వరల్డ్ చాలామంది యంగ్ ఉమెన్ ఇల్లు వదిలి బయట చదువుకోనికి రావడము, ఉద్యోగాలు చేయడము చేస్తుండ్రు అనమాట. సో వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుండ్రు, లోన్లీనెస్, ఒంటరితనం ఫేస్ చేస్తుండ్రు, వర్క్ ప్లేస్ ప్రెషర్స్ గురవుతుండ్రు అండ్ సామాజిక అంచనాలు. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ డ్రీమ్స్ కోసం ఎంతో కష్టపడుతుండ్రు అనమాట. సమాజము సపోర్ట్ చేయాలి, వాళ్ళ త్యాగాలను, ఆశయాలను సపోర్ట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి దేర్ చాయిసెస్ అండ్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఎందుకంటే మన దేశము మేల్ డామినేటెడ్ సొసైటీ, వాళ్ళకు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఒక డాటర్ పెళ్లి చేయాలంటే కట్నం కావాలి.
సో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ గర్ల్ చిల్డ్రన్స్. కూతురు పుడితే వాళ్ళు అసహ్యంగా ప్రవర్తిస్తూ కొంతమంది వ్యక్తులు ఉన్నారు అట్లా. సో అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉమెన్ అడ్డంకులు అవి ఎండ్ కావాలన్నమాట. చట్టాలు ఉన్నాయి కానీ అవి వీక్. సో ప్రతి ఒక్క కూతురు రెస్పెక్ట్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, భద్రత ఉండాలి, అండ్ ఫ్రీడమ్ టు అచీవ్ ఆర్ డ్రీమ్స్, కళలు నెరవేరాలి. సో ఆడపడుచు వీక్ కాదు, వాళ్ళు ఒక సృష్టికర్తలు అండ్ నర్చర్స్ అండ్ లీడర్స్, ఇన్నోవేషన్స్, బిల్డింగ్ ఆఫ్ సొసైటీ. సంఘాలను బిల్డింగ్ చేసేదే ఆడపడుచులు అన్నమాట. సో ప్రతి ఒక్క అమ్మ అర్హత, గౌరవము అండ్ కృతజ్ఞత అండ్ గుర్తింపు ఫర్ లైఫ్ లాంగ్ సాక్రిఫైస్, త్యాగాలు చేస్తున్నారు అమ్మ. ఈరోజు మా అమ్మని గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే ఆమె ఎంతో కేర్ చేసింది చిల్డ్రన్స్ మీద, ఫ్యామిలీ మీద. సో ఈరోజు మన మధ్య లేరు కాబట్టి ఆమె వాల్యూస్, బ్లెస్సింగ్స్ కంటిన్యూగా గైడు మాకు ఎవ్రీ డే చేస్తాయని మేము అదే పాటుపడతాం అన్నమాట. సో మా అమ్మ ఈ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆమె ప్రేమ ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఆడపడుచును రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవం చేయండి మదర్స్ను, అండ్ బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ. మానవత్వం అనేది దృఢపడుతుంది. సో కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చి ఏం చెప్తున్నా అంటే, మనము గౌరవం ఇవ్వాలి అమ్మకు, అండ్ ప్రతి ఒక్క కూతురు, సిస్టరు, చెల్లెలు, బ్రదర్స్ ఉంటే బ్రదర్ కేర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ చేయాలి. మ్యారేజ్ చేయాలన్నా ముందుకు రావాలి. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, ఉండి ఏమన్నా ఇల్నెస్ ఉన్నా బ్రదర్స్ సపోర్ట్ చేయాలి. సో ప్రతి ఒక్క ఆడపడుచుకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అది బాధ్యత కాదు కానీ అదొక మానవత్వం అన్నమాట. సో ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ బిగిన్స్ విత్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. ఈరోజు నేను చెప్తున్నానంటే, ఈ మోడర్న్ ఎరాల్లో ఆడపడుచులు మొండి పట్టుదలకు దిగొద్దు. పెళ్ళైన తర్వాత మొండి ఎందుకంటే మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్లో మొండి పట్టుదల పాటించవద్దు. కేరింగు, అండర్స్టాండింగు, రెస్పెక్టు ఉంటేనే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ ఉంటుంది. అది ఒక బాధ్యతగా తీసుకోవాలి. మొండి పట్టుదల వద్దు మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్లో. ఈ ఈ జీవితం చాలా చిన్నది. ఎందుకంటే 2020కి ఒక జీవితం అయిపోయింది. ఎందుకంటే 2020 తర్వాత వైరస్లు వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ తర్వాత ఉక్రెయిన్ రష్యా వార్ వస్తుంది, అది ఇంకా అవుతుంది. మళ్ళీ ఇరాన్ యుఎస్ వార్ అవుతుంది. తర్వాత ఇబోలా వైరస్ వచ్చింది. తర్వాత ఇల్ నినో ఇయర్ ఇది. అంటే బిజినెస్లు అన్నీ అన్సర్టనిటీ అయిపోయింది. దేశము, రాష్ట్రము, ప్రపంచం అంతా అప్పులతో కూడుకపోయింది. కాబట్టి నేను చెప్తున్నదే, ఎంత చేసినా ఏడైనా ఒక స్థిరంగా ఉండండి, పనిచేయండి, ఎక్కువ ఆశించకండి. ఎందుకంటే బిజినెస్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి, ప్రాఫిట్స్ లేవు. కాబట్టి అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోనే మూల కారణం. కాబట్టి డబ్బు ఉంటేనే అన్నీ అయితే అన్న భావన తీసేసి ఒక ప్రొఫెషనలిజంగా టాలెంట్ పెంచుకొని మీరు భవిష్యత్తుని సెట్ కావాలి, లైఫ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.